జబర్దస్త్ షో జడ్జిగా దాదాపు 10 ఏళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఎమ్మెల్యే రోజా మంత్రిగా ప్రమోషన్ వచ్చిన తర్వాత స్మాల్ స్క్రీన్కు గుడ్ బై చెప్పారు. జబర్దస్త్ స్టేజ్ను వదులుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత మంత్రిగా ప్రభుత్వం బిజీగా కావడంతో బుల్లితెర వైపు చూడలేదు. అయితే దసరా పండగ సందర్భంగా దసరా వైభోగం పేరుతో ఈటీవీ స్పెషల్ షో ప్లాన్ చేసి ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. చీఫ్ గెస్టుగా మంత్రి రోజా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ శ్రీముఖి ఈ షోను హోస్ట్గా చేశారు. రోజా వచ్చి రాగానే తనదైన శైలిలో పంచులు కురిపించారు. ఐపరాది రాంప్రసాద్కు సూపర్ కౌంటర్లు ఇచ్చారు. ఇక్కడున్న వారికి ఏ శాఖలు సెట్ అవుతాయని రోజును ఆది అడగ్గా ఒక్కొక్కరికి ఒక శాఖ ఇచ్చారు. శ్రీముఖికి టూరిజం ఇస్తానని, ఎందుకంటే అన్ని ఛానల్స్కు టూర్ కొడుతుందంటూ పంచులు ఇచ్చారు. ఆదికి ఆహార మంత్రి శాఖ ఇస్తానని, ఈ మధ్య ఆయన ఆకలి గురించి బాగా విన్నానని అన్నారు. ఆ తర్వాత ఐపరాది ఆటో రాంప్రసాద్ బయటకు వెళ్లి కూరగాయలు అమ్మి అందరినీ నవ్వించారు. ఇక ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న కొణిదెల పవన్ తేజ్, యాంకర్ మేఘన ఈ షోలో సందడి చేశారు. ఉప్పెన మూవీలోని సాంగ్ డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. ఈ షోకు హైలైట్గా నిలిచేలా గెటప్ సీను దశావతారం సినిమాలో కమల్ హాసన్ టైప్లో 10 అవతారాల్లో కనిపించాడు. ఇక చివర్లో ప్రోమో కట్ చేయడంలో ఈటీవీ నిర్వాహకులు తమ మార్క్ చూపించారు. రోజాకు అవమానం జరిగినట్లు ప్రోమో కట్ చేశారు. ఆమెకు సన్మానం చేస్తున్న సమయంలో నూకరాజు ఏదో ప్రశ్న అడిగితే రోజా హర్ట్ అయినట్టు తెలుస్తుంది. అసలు నన్ను పిలిచింది అవమానించడానికా? నూకరాజుపై సీరియస్ అయ్యారు. మీరందరూ ప్లాన్ చేసుకొని నన్ను రమ్మన్నారా అంటూ కంటతడి పెట్టుకొని రోజా వెళ్లిపోతున్న సమయంలో ప్రోమోను ఎండ్ చేశారు. అయితే టీఆర్పీ కోసం చేసిన స్టంట్ అని క్లియర్గా తెలుస్తుందని నెటిజన్లు అంటున్నారు.